హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సుమా గిరీష్. ఇవాళ నేను ఇది ప్రసాదం కింద చేశానన్నమాట వినాయకుడి కోసం. మాది ఒక మినీ అపార్ట్మెంట్, దాంట్లో వినాయకుడి విగ్రహం పెట్టారనమాట కింద. సో మేము ఇంట్లో పూజ చేసుకున్న విగ్రహాలన్నీ ఆ వినాయకుడి దగ్గరే పెట్టేశాము. నేనేం ప్రసాదం చేశాను అంటే గోధుమ రవ్వతో హల్వా ప్రిపేర్ చేశాను. చాలా సింపుల్, హాఫ్ అన్ అవర్ టైం తీసుకుంటుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రాసెస్. ఫస్ట్ ఒక కడాయి తీసుకొని దాంట్లో 2 స్పూన్స్ గీ యాడ్ చేసుకోవాలి. గీ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత జీడిపప్పులు యాడ్ చేసుకోవాలి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. కిస్మిస్, బాదం, పిస్తా, క్యాష్యూస్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర జీడిపప్పులు ఉన్నాయి కాబట్టి అవి మాత్రం వేసాను అనమాట. అవి కొంచెం వేగిన తర్వాత గోధుమ రవ్వ యాడ్ చేసుకోవాలి. 1.5 కప్ గోధుమ రవ్వ తీసుకోవాలన్నమాట. మనం ఇంట్లో ఉండే ఏ కప్నైనా కూడా మెజర్మెంట్ కింద పెట్టుకోవచ్చు. మొత్తం రెసిపీ అంతా కూడా అదొక కప్నే మెజర్మెంట్ కోసం తీసుకోవాలి. 1.5 కప్ గోధుమ రవ్వ వేసుకొని సిమ్ ఫ్లేమ్లో, మీడియం ఫ్లేమ్లో అలా అడ్జస్ట్ చేసుకుంటూ గోధుమ రవ్వని వేపుకోవాలి. రవ్వ ఎంత వేగితే టేస్ట్, ఫ్లేవర్ అంత బాగుంటుంది. ఈ లోపల ఇంకొక స్టవ్ మీద నీళ్లు మరిగించుకోవాలి. 1.5 కప్ గోధుమ రవ్వకి 4 కప్స్ లేదా 4.5 కప్ వాటర్ తీసుకొని మరిగించుకోవాలి. నీళ్లు మరిగే లోపల మనం రవ్వని వేపుకుంటూ ఉన్నామంటే రవ్వ చక్కగా వేగిపోతుంది. చూసారు కదా, ఈ కలర్లోకి రవ్వ మారాలి. గోధుమ రవ్వలో 2 టైప్స్ ఉంటుంది. ఒకటి వైట్ రవ్వ, ఇంకొకటి బ్రౌన్ రవ్వ. నీళ్లు మరిగిన తర్వాత రవ్వ కింద సిమ్ ఫ్లేమ్ పెట్టేసి వాటర్ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా ఎక్స్ట్రా వాటర్ ఉన్న పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే రవ్వ సరిగ్గా ఉడకలేదంటే మనం అప్పుడు యాడ్ చేసుకోవడానికి ఉంటుందన్నమాట. చూసారు కదా, రవ్వ బాగా ఉడికింది. ఇలా ఉడకాలన్నమాట. ఒక 90% రవ్వ మాత్రం ఉడకాలి. తర్వాత మనం షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ మెజర్మెంట్ ఏంటంటే 1.5 కప్ రవ్వకి 1.5 కప్ షుగర్ యాడ్ చేసుకోవాలి. ఇంకా ఎక్కువ స్వీట్నెస్ తినేవాళ్ళు 1.5 కప్ కంటే కొంచెం ఎక్కువగానే, అంటే 1/3/4 కానీ లేదా 2 కప్స్ షుగర్ కానీ యాడ్ చేసుకోవచ్చు. స్వీట్నెస్ పర్ఫెక్ట్గా ఉండాలి అంటే మాత్రం 1.5 కప్ రవ్వకి 1.5 కప్ షుగర్ యాడ్ చేసుకోవాలి. నేను చేసే ఈ ప్రసాదం ఇంచుమించు అన్నవరం ప్రసాదంలా చేస్తున్నాను అనమాట. అందుకే కలర్ కోసం నేను ఫుడ్ కలర్ కొంచెం తీసుకున్నాను. లేకపోతే కుంకుమ పువ్వు యూస్ చేయొచ్చు. కుంకుమ పువ్వు అంటే బెస్ట్ ఆప్షన్ అనమాట. నా దగ్గర కుంకుమ పువ్వు లేదు, సో అందుకే నేను ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నాను. ఫుడ్ కలర్ యాడ్ చేసుకొని ఇలా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత దించబోయే ముందు యాలకుల పొడి యాడ్ చేసుకోవాలి. మీకు అన్నవరం ప్రసాదం ఫ్లేవర్ కావాలి అంటే నెట్మెగ్ పౌడర్ అని చెప్పేసి మనకి సూపర్ మార్కెట్స్లో అమ్ముతారు. దాన్ని ఒక చిటికెడు యాడ్ చేసుకోవాలన్నమాట. అప్పుడు ఆ ఫ్లేవర్ వస్తుంది. దించబోయే ముందు ఇలా గీ యాడ్ చేసుకున్నామంటే ప్రసాదం రెడీ అయిపోయింది. మీరు ఎప్పుడన్నా ఈ స్వీట్ ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఈ వీడియోని ఫాలో అయిపోండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మనం గోధుమ రవ్వ వాడాం కాబట్టి చల్లారినా కూడా ఇలాగ హల్వాలా ఉంటుంది. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సుమా గిరీష్.